రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు అన్నీ కూడా ఆంక్షలు పెట్టి రైతులను 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ముందేమో మీరు పోయి బ్యాంకులలో రుణాలు తీసుకోండి, ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మరి ప్రత్యేకంగా రుణమాఫీ చేయకుండా, అందరికీ రుణమాఫీ చేయకుండా కొంతమందికి వర్తించేటట్టుగానే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. అది కరెక్ట్ కాదు. రైతులకు కిసాన్ కార్డు ఉంటే, వాళ్లకు రేషన్ కార్డు ఉంటే వాళ్ళకే మేము మాఫీ చేస్తామని ఆంక్షలు వేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గర జూటా మాటలు మాట్లాడి ఇవాళ మరి రైతులను నడ్డి విరిచేటట్టుగా రుణమాఫీ కొందరికే చేసేటట్టుగా ఒక ప్లాన్ చేస్తున్నారు. అటువంటి ప్లాన్లు చేయకుండా అందరికీ, ఏదైతే రైతు అనేవాడు మరి ఇవాళ బ్యాంకులలో రుణం తీసుకున్నాడో ఆ రైతుకు ఖచ్చితంగా రుణమాఫీ జరగవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. మాకు డిఎస్సి పోస్ట్పోన్ చేసి డిఎస్సిలో ఇంకా పోస్టులను కలిపి మాకు మరి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని, కొంత పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని విద్యార్థులు మరి ధర్నాలు చేస్తుంటే కావాలనే వాళ్లకు మరి పోలీసులతోటి ఇవాళ లాఠీ చార్జ్ చేయించి విద్యార్థులను పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత నేను దాదాపు 2 లక్షల ఉద్యోగాలను రింపి యువతను ముందుకు నడిపిస్తా అన్న మరి రేవంత్ రెడ్డి ఇవాళ దాదాపు 7-8 నెలల నుండి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ ఇంకా మీరు ఇవ్వలేకపోతున్నారు. ఏదైతే మరి డిఎస్సి యువకులు ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా అంగన్వాడీ టీచర్లను, అంగన్వాడీ ఆయాలను మరి ₹1,00,000, 50,000 వాళ్లకు 2 లక్షలు, ఇంకోటి ₹1,00,000 ఇద్దామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇవాళ మొన్నటికి మొన్న మీరు మళ్ళీ దాన్ని మార్చి వీళ్ళను మరి తీసేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళను అంగన్వాడీ వాళ్ళను, ఆయా వాళ్ళను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం గోసపెడుతున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికీ న్యాయం చేద్దాం, న్యాయం చేసి ముందుకు నడుస్తామన్న మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ జూటా మాటలు చెప్పి, ఇవాళ అన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుకున్నాడు. ఎన్నో వాగ్దానాలు చేసి ఇవాళ పెన్షన్ వాగ్దానం చేసిరు, ఇవాళ అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇవాళ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మరి గమనిస్తున్నారు ప్రజలు. మరి ప్రజలే రేపటి కాలంలో తీర్పు చెప్పడానికి మరి ప్రజలే ముందు ఉంటారు. ఏది ఏమైనా రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా రైతులకు మరి ప్రతి రైతుకు రుణమాఫీ చేయవలసిన బాధ్యత అని, నా బాధ్యతే అని ఒప్పుకున్నందుకు ఖచ్చితంగా రుణమాఫీ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఈ ఆంక్షలు పెట్టిన ఆంక్షలన్నీ కూడా మరి రుణమాఫీలో ఆంక్షలన్నీ కూడా తీసేసి మరి రైతు అనే వ్యక్తికి ఖచ్చితంగా రుణమాఫీ చేయవలసిన బాధ్యత ఉంది అని తెలియపరుచుకుంటూ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిందో ప్రతి ఒక్కటి కూడా, ఏదైతే వాగ్దానం చేసి గద్దెనెక్కిందో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి కూడా ప్రజలకు నెరవేర్చి ముందుకు నడవాలని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.